నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దాదాపు 2 నెలల పాటు ప్రధాన పార్టీలు అన్నీ కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి. మంత్రులైతే అన్ని పనులు మానుకుని వాళ్ళ నియోజకవర్గ పనులు కూడా మానుకుని ఇక్కడ ఫోకస్ చేసిన పరిస్థితి. సో దాదాపు ఒక 3-4 రోజుల వరకు కూడా ప్రచారాలు తారాస్థాయికి చేరాయి. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన అలాగే వాళ్ళ ప్రత్యర్థికి సంబంధించిన ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో కేటీఆర్ ఒక పక్క, రేవంత్ రెడ్డి ఒక పక్క, కిషన్ రెడ్డి, బండి సంజయ్, వీళ్ళందరూ రామచంద్రరావు ఒక పక్క. సో ఖచ్చితంగా ప్రత్యర్థుల్ని ఘాటుగానే విమర్శించుకున్నారని చెప్పుకోవచ్చు. లైన్ క్రాస్ అయ్యి మరీ విమర్శించిన పరిస్థితి. సో కొన్ని సినిమా డైలాగులతో కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ సభలో కూడా. సో ఈ నేపథ్యంలో ఫైనల్గా అయితే నిన్న పోలింగ్ ముగిసింది. దాదాపు 48.7% పోలింగ్ అయినట్టుగా కనపడతా ఉంది ఈవినింగ్ 7 గంటల వరకు కూడా. సో 48.7 అంటే గతంతో పోల్చుకుంటే కేవలం 1% మాత్రమే పోలింగ్ పెరిగింది. సో నిన్న మార్నింగ్ ఏదైతే పోలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా ఉత్కంఠ కనపడింది. దాదాపు 60-65% పోలింగ్ అవ్వబోతుందని చాలామంది అధికారులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఓటు వేయడానికి ఆసక్తి చూపించినట్టుగా కనపడట్లేదు. మరి దీనికి కారణం పార్టీలో మాట్లాడిన మాటలా, లేకపోతే వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళ హామీలు ఇవ్వలేదా? సో పలు రకాల కారణాలు ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ యువత అనేవాళ్ళు చాలా తక్కువ ఓటింగ్ నమోదైనట్టుగా కనపడతా ఉంది. సో అందులో జాబ్ హోల్డర్స్ ఉండొచ్చు, చదువుకునే వాళ్ళు, కొత్తగా ఓటర్ ఐడీస్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. సో వీళ్ళ ఓట్ బ్యాంక్ అనేది అంత ఆసక్తికరంగా వాళ్ళు వచ్చి ఓటు వేయాలి అని వచ్చి ఓటేసినట్టుగా కనపడట్లేదు. సో కొన్ని కొత్త ఓటర్స్ వచ్చి ఓటేయడానికి బూత్కి వచ్చినప్పటికీ చాలా శాతం యువత, అందులో ప్రధానంగా కొత్త ఓట్స్ ఇప్పుడు ఎవరికైతే వచ్చాయో వాళ్ళు ప్రధానంగా బూత్ దాకా వచ్చి ఓట్లేసిన పరిస్థితి లేదు. సో ఇది కూడా ప్రధాన కారణం అనుకోవచ్చు ఇంత తక్కువ పర్సెంటేజ్ నమోదవడానికి. కనీసం 55% అయినా నమోదు అవుతుందనేది గట్టి నమ్మకంగా అధికారులు చెప్తున్న మాటలు. కానీ చూస్తే వాస్తవానికి వచ్చేసరికి కేవలం గతంతో పోల్చుకుంటే 1% ఓట్ పర్సెంటేజ్ పెరగడం జరిగింది. దాదాపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికలు కూడా 50% లోపే. మేబీ 2014 అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే టైంలో జూబ్లీహిల్స్లో ఎక్కువ శాతం, దాదాపు 56.4% ఓటింగ్ నమోదైంది. అదే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అదే హైయెస్ట్ ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత అన్నీ కూడా 47-46%కే పరిమితం అయిన పరిస్థితి. సో ఈసారైనా దాన్ని మార్చే పరిస్థితి కనపడినట్టుగా క్లియర్గా అనిపించింది. కానీ ఎక్కడో మళ్ళీ జరిగిన పరిస్థితులు చూస్తుంటే ఈ పోలింగ్ కూడా సక్రమంగా జరిగినట్టుగా కనపడట్లేదు. సో మొదటగా ఈవీఎం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ఈవీఎం ప్రాబ్లమ్స్ వల్ల దాదాపు గంటన్నర డిలే అవ్వడం జరిగింది పోలింగ్ బూత్స్లో. కొన్ని చోట్ల అంటే బోర్బండ, రెహమత్ నగర్ ఈ ఏరియాల్లో కొంత డిలే అయిన పరిస్థితి. సో దాని తర్వాత అధికార పార్టీ నాయకులు ప్రలోభ పెట్టడం కావచ్చు, లేదా వాళ్ళ గూండాగిరి అనొచ్చా, లేకపోతే వాళ్ళు చేసిన దౌర్జన్యం వల్ల కావచ్చు, లేదా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళని ఎత్తి చూపిస్తున్న పరిస్థితి కావచ్చు, కొంత గందరగోళం క్రియేట్ అయింది చాలా ఏరియాస్లో. లైక్ శ్రీనగర్ కాలనీలో జరిగింది, లైక్ మన ఏదైతే సోమాజిగూడ డివిజన్కి సంబంధించిన బూత్లో కొంత అవకతవకలు జరిగాయి. అలాగే యూసఫ్గూడ డివిజన్లోకి సంబంధించిన చోట్ల కూడా కొన్ని జరిగాయి. అలాగే యూసఫ్గూడ ప్రధానంగా నవీన్ యాదవ్ ఇంటి పక్కనే నవీన్ యాదవ్ ఆఫీస్ పక్కనే ఉన్న, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆఫీస్ పక్కనే ఉన్న బూత్లో కూడా కొంత గందరగోళం క్రియేట్ అయిన పరిస్థితి. సో దీన్ని ఎత్తి చూపే ప్రయత్నంగా బీఆర్ఎస్ ప్రతి వీడియోని కూడా వైరల్ చేసే విధంగా సోషల్ మీడియాలో విస్తృత స్థాయిగా పనిచేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో ఖచ్చితంగా పోలింగ్ శాతం చాలా టైట్గా అవడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణంగా చూసుకోవచ్చు. పలు నాయకుల మీద, కాంగ్రెస్ ప్రధాన నాయకుల మీద కూడా కేసులైన పరిస్థితి, ఎమ్మెల్యేల మీద.
సో బీర్ల ఐలయ్య కావచ్చు, లేదా వైరా ఎమ్మెల్యే మీద కావచ్చు, ఇంకొక ఎమ్మెల్యే, మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేల మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఏదైతే ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళు పోలింగ్ బూతుల దగ్గర కూర్చుని స్లిప్పులు పంచిపెట్టడం. సో ఇది ప్రధాన కారణం. ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే కావచ్చు, లేదా ప్రధాన ఎన్నికలైనా కానీ ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా ఏ ఎమ్మెల్యేకైనా, ఎంపీకైనా, మినిస్టర్కైనా. సో ఎలక్షన్స్ ఉన్న చోట ఖచ్చితంగా ప్రోటోకాల్ పనిచేయదు. అలాగే నాన్ లోకల్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా పోలింగ్ బూత్ దగ్గరకు కూడా రాని పరిస్థితి. సో అట్లాంటిది బట్టి విక్రమార్క కాన్వాయ్ వేసుకుని తిరగడం, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు విస్తృత స్థాయిలో బూతుల దగ్గరికి వెళ్ళిన పరిస్థితి, అడ్డు వచ్చిన బీఆర్ఎస్ నాయకుల దగ్గర గొడవ చేసే పరిస్థితి, పోలీసులు కూడా దాన్ని అదుపు చేసే ప్రయత్నం కూడా చేయని పరిస్థితి. బీఆర్ఎస్ వాళ్ళని కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ వాళ్ళకి చేయించినట్టుగా కనపడతా ఉంది పోలీసులు కూడా, పోలీస్ వ్యవస్థ కూడా. సో అలాగే ఏదైతే భారీ బందోబస్తు దాదాపు 2000 పైచీలకు సిఆర్పిఎఫ్ కావచ్చు, లేదా సెంట్రల్ బలగాలు కావచ్చు, అలాగే కీలకంగా 150 డ్రోన్స్తో మొట్టమొదటిగా ఎన్నిక నిర్వహించడం అనేది ఇదే మెయిన్. డ్రోన్స్ని ఎన్నికల్లో వాడడం అనేది. సో సిపి సజ్జనార్ గారు కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు, 150 డ్రోన్స్ మొట్టమొదటిగా ఈ ఎన్నికకు వాడుతున్నామని. మరి డ్రోన్స్ చక్కగా పనిచేసినట్టుగా కూడా కనపడట్లేదు. చాలా చోట్ల రిగ్గింగ్లు, చాలా చోట్ల దొంగ ఓట్లు పడినాయి. సో ఖచ్చితంగా పోలింగ్ సజావుగా జరగలేదు. ఖచ్చితంగా ఈ రిజల్ట్ అనేది కరెక్ట్ కాదనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న మాట. సో ఇది బీఆర్ఎస్కి సపోర్ట్గా కాదు, లేదంటే బీజేపీకి సపోర్ట్గా చేసే వీడియో కాదు. కానీ మేము చూసినప్పటికీ ఎక్కడా కూడా పోలింగ్ బూత్ దగ్గర సజావుగా, సక్రమంగా, నీతిగా జరిగిన పోలింగ్ ఎక్కడా కనపడలేదు. ప్రధానంగా యూసఫ్గూడ, రెహ్మత్ నగర్, బోరబండ, సో ఇటు వచ్చి సోమాజిగూడ డివిజన్స్లో, లేకపోతే అటు ఎర్రగడ్డ డివిజన్లో ఎక్కడా కూడా, షేక్పేట్, ప్రధానంగా షేక్పేట్ డివిజన్లో అయితే కనీసం బీఆర్ఎస్కి ఏజెంట్ని కూడా పెట్టలేని పరిస్థితిలో అక్కడ క్రియేట్ చేశారు. ఏజెంట్ కూడా లేకుండా అక్కడ బీఆర్ఎస్ ఏజెంట్ని కూడా పెట్టకుండా, పర్మిషన్ ఇవ్వకుండా అక్కడ ఎన్నికలు నిర్వర్తించిన పరిస్థితి, పోలింగ్ నిర్వర్తించిన పరిస్థితి బూతుల్లో. మరి ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏ రిజల్ట్ వచ్చినా, ఏ పార్టీ గెలిచినప్పటికీ, ఏ పార్టీ ఓడినప్పటికీ ఈ రిజల్ట్ అనేది జెన్యూన్ కాదు అనేది అందరూ చెప్తున్న మాట. మేము కూడా అదే చెప్తా ఉన్నాం చూసిన పరిస్థితులు బట్టి. సో నిన్న పోలింగ్ రిజల్ట్కి సంబంధించి కొన్ని సంస్థలు ఇప్పటికే వారి సంస్థ ద్వారా ఎగ్జిట్ పోల్స్ అనేది పెట్టడం జరిగింది. అంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతి ఎలక్షన్కి కూడా ఎగ్జిట్ పోల్ చాలా కీలకం. ఎగ్జిట్ పోల్ అనేది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్గా కూడా మనకు కనపడుతూ ఉంటాయి. సో ఇక్కడ షాకింగ్గా ఏంటంటే మొన్నటి వరకు బీఆర్ఎస్కి అనుకూలంగా ఇచ్చిన సర్వే సంస్థలు కూడా నిన్న వారు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్కి సపోర్ట్గా ఉన్నాయి. సో ఇదొక ప్రధాన కారణం. అలాగే 7 గంటల వరకు పోలింగ్ జరిగింది, కానీ 6-6:30 గంటలకే ఎగ్జిట్ పోల్స్ అన్నీ రిలీజ్ అయ్యాయి. పోలింగ్ పూర్తి అవ్వకుండానే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎట్లా సాధ్యం అనేది కూడా మనం కొంత అనుమాన పడాల్సిన అంశం ఇది. ఎందుకంటే పోలింగ్ ముగిసిన గంటకి కానీ ఎగ్జిట్ పోల్స్ రాని పరిస్థితి వాస్తవంగా అయితే. సో కానీ పోలింగ్ కూడా పూర్తి అవ్వకుండానే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది నిన్న చాలా సంస్థలు కూడా. మరి ఎట్లా సాధ్యమైంది ఇది? వాళ్ళు ఎట్లా డిసైడ్ చేశారు ఈ ఎగ్జిట్ పోల్స్ని? ఇది జెన్యూనా అంటే ఖచ్చితంగా జెన్యూన్గా కనపడే పరిస్థితి కనపడట్లేదు. మరి ఇదంతా కూడా మరి వన్ సైడెడ్గా కాంగ్రెస్కి రావడం కానీ అన్ని సర్వేలు. సో ఇక్కడ ఎవరిని తప్పుపట్టడానికి లేదు, కానీ 7 గంటల వరకు ఆల్రెడీ పోలింగ్ జరుగుతున్న ప్రాసెస్లో ఈ క్రమంలో 6:30 గంటలకే ఎందుకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాల్సి వచ్చింది? ఎట్లా, ఏ బేసిస్ మీద మీరు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయడం జరిగింది? ఇది మా క్వశ్చన్. అలాగే ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ మొన్న సర్వే దాంట్లో అయితే వీళ్ళు బీఆర్ఎస్కి పాజిటివ్గా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఎగ్జిట్ పోల్స్లో 46% కాంగ్రెస్కి, 41% బీఆర్ఎస్కి, అంటే దాదాపు 5% తేడాతో కాంగ్రెస్కి విన్ అవుతుందని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఒక్కసారి పీపుల్స్ పల్స్ వాళ్ళు కూడా 48% కాంగ్రెస్కి, అలాగే 41% బీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏకంగా 7% తేడాతో కాంగ్రెస్ విన్ అవుతుంది, నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అనేది వీళ్ళు ఇస్తున్న ఎగ్జిట్ పోల్ ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అలాగే స్మార్ట్ పోల్ కూడా
48%, 48.2% ఏమో కాంగ్రెస్కి, 42.1% ఏమో బీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది. దాదాపు ఇక్కడ 6%, 6.1% తేడాతో కాంగ్రెస్ గెలవబోతుంది అనేది స్మార్ట్ పోల్ ఇచ్చిన సర్వే. నాగన్న సర్వే ఏమో దాదాపు 47% ఏమో కాంగ్రెస్కి, 41% బీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది. అంటే 6% మెజారిటీతో కాంగ్రెస్ గెలవబోతుంది అంటున్నారు. సో ఇట్లానే స్మార్ట్ పోల్ అని ఒక సంస్థ సర్వే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, సో స్టేట్ తెలంగాణ, డిస్ట్రిక్ట్ హైదరాబాద్, జూబ్లీహిల్స్ 61 సర్వే హెల్డ్ డ్యూరింగ్ 7/11/2025 to 9/11/2025. సో ఒపీనియన్ పోల్ సర్వే, సో స్మార్ట్ పోల్ సర్వే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ కూడా 18 to 23 ఏజ్ గ్రూప్ వాళ్ళనేమో 8%, 24 to 35 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని 28%, 36 to 45 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని 24%, 46 to 60% ఏజ్ ఉన్న వాళ్ళనేమో 26%, అలాగే 60+ అయితే 14% తీసుకున్నారు. సో వీళ్ళు కూడా ఏంటంటే ఓవరాల్గా ఒకసారి కిందకి వెళ్ళిపోతే వీళ్ళు కూడా సో ఇక్కడ కాంగ్రెస్ విన్ అవుతుంది అనేది వీళ్ళు చెప్తున్నమాట. కానీ వీళ్ళ ప్రెస్ మీట్ పెట్టిన టైము 6:30 గంటలకి. ఇప్పుడు 7 గంటల వరకు పోలింగ్ నడుస్తూ ఉంది. 6 గంటలకేమో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ క్లబ్లో. మరి ఎట్లా సాధ్యమవుతుంది అంటే పోలింగ్ ముగియకుండానే ఎట్లా డిసైడ్ చేశారు అనేది ఒక క్వశ్చన్. సో 48.2% కాంగ్రెస్కి ఇచ్చారు, 42.1% ఏమో బీఆర్ఎస్కి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఎందుకు ఎక్కువ ఇచ్చారు అనేది కాదు ఇక్కడ పాయింట్. పోలింగ్ ముగియకుండా ఎగ్జిట్ పోల్ ఎట్లా బయటకు వచ్చింది, పోలింగ్ ముగిసిన తర్వాత పర్సంటేజ్ అనౌన్స్ చేసిన తర్వాత పోలింగ్ పర్సంటేజ్ అప్పుడు మనకి ఎగ్జిట్ పోల్స్ అనేవి బయటకు వస్తాయి. సో ఇది ఎట్లా సాధ్యం అనేది మా పాయింట్. సో ఇదంతా పక్కన పెడితే ఎక్స్క్లూజివ్గా అందరు చూపు కూడా కేకే సర్వేస్ మీద పడింది బేసిక్గా. సో కేకే సర్వేస్ ఏం రిజల్ట్ ఇవ్వబోతా ఉంది. నిన్నటి నుంచి కూడా వెయిట్ చేశారు. నిన్న ఈవినింగే కేకే సర్వేకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వస్తాయని అందరూ ఆశించినా కానీ ఇప్పుడు మధ్యాహ్నం ఇవాళ మధ్యాహ్నం వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది ఒక డిఫరెంట్ కోణంలో వచ్చింది. అంటే అన్ని సర్వే సంస్థల్లో కూడా కాంగ్రెస్కి పెచ్చుండే పరిస్థితి కనపడినప్పుడు సో కేవలం కొన్ని చోట్ల అనుకుంటా కొన్ని సర్వే సంస్థలు మాత్రమే బీఆర్ఎస్ గెలవబోతుందని ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ డెసిజన్ ఏంటంటే మొన్న కేకే సర్వేస్ ఏదైతే బీఆర్ఎస్ గెలవబోతుంది అని వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ తర్వాత నుంచి కూడా కేకే సర్వేస్ బీఆర్ఎస్కి పనిచేస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. కానీ మొన్న కూడా కేకే సర్వేస్ కాంగ్రెస్ గెలుస్తుందని కూడా ప్రధాన ఎన్నికల్లో కేకే సర్వేస్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు బీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళ సర్వే మీద కూడా బేస్ చేసుకుని ఎగ్జిట్ పోల్ ఏం చెప్పబోతున్నారు, మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్కి ఇస్తారా బీఆర్ఎస్కి ఇస్తారా, ఎవరు గెలవబోతున్నారు అనేది ఉత్కంఠ కనపడింది. ఫైనల్గా కేకే సర్వేస్ అఫీషియల్గా వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఆధిక్యం, కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్లో 8% ఓట్ల తేడాతో గెలుపు దిశగా ఎవరు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అంటున్నారు. కేకే సర్వే సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ప్రకారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్పై 8% ఓట్ల తేడాతో గెలుపు దిశగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న విశ్వాసం, స్థానిక అభ్యర్థి పట్ల ఉన్న ఆదరణ ఈ ఫలితాలకు కారణమని సర్వే సంస్థ పేర్కొంది. సో కేకే సర్వేస్ ఏం చెప్తా ఉంది ఎగ్జిట్ పోల్స్లో అంటే చూడొచ్చు. అంటే 69% ఏమో బీఆర్ఎస్కి, 41% ఏమో బీఆర్ఎస్కి, 49% బీఆర్ఎస్కి, 41% కాంగ్రెస్కి, 8% బీజేపీకి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ ఎగ్జిట్ పోల్కి సంబంధించి. అంటే దాదాపు 8% తేడాతో బీఆర్ఎస్ విన్ అవ్వబోతుంది అనేది కేకే సర్వే చెప్తుంది. మరి ఇప్పుడున్న సర్వే సంస్థలన్నీ కూడా కాంగ్రెస్కి పెంచుకి ఇచ్చిన టైంలో మరి కేకే సర్వే అనేది ఖచ్చితంగా కీలకమైంది. ఇప్పుడు కేకే సర్వే ఎవరికి ఇస్తుంది, ఎవరు గెలవబోతున్నారు అనేది ఇది కొంత ఉత్కంఠగా రేపింది. ఖచ్చితంగా అభ్యర్థుల్లో కావచ్చు, పార్టీల్లో కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేకే సర్వేస్ ఏం చెప్పబోతుంది అనేది చాలా కీలకం మారింది.
సో ఈ టైంలో ఇవాళ మధ్యాహ్నం వీళ్ళు ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే 40% బీఆర్ఎస్కి ఇచ్చారు, 41% కాంగ్రెస్కి, 8% బీజేపీకి, అదర్స్ 2% ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలో ఇప్పుడు కొంత ఉత్కంఠ కనపడతా ఉంది. కేకే సర్వేస్ బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తా ఉంది ఇప్పటికి కూడా. అంటే మరి ఇక్కడ ఉన్న పర్సెంటేజ్లో దాదాపు 8% ఓట్తో 8% ఓట్తో బీఆర్ఎస్ గెలవబోతుంది అనేది కేకే సర్వే చెప్తున్నమాట. ఇప్పుడు కొంత ఉత్కంఠ మళ్ళీ పెరిగినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే కేకే ఇప్పటివరకు ఫెయిల్ అయిన పరిస్థితులు లేవు. కేకే సర్వే సంస్థ ఇప్పటివరకు ఏ ఎలక్షన్లో కూడా ఫెయిల్ అయిన దాఖలాలు లేవు. సో అటు ఏపీ ఎలక్షన్సే కావచ్చు, లేదా తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, లేదా తర్వాత తెలంగాణ ఎన్నికల్లో కూడా ఎక్కడా కూడా కేకే సర్వేస్ ఇచ్చిన రిపోర్ట్ ఫెయిల్ అంటే లేదు. మరి ఇప్పుడు దీని ఆధారంగా చేసుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవబోతుందనే అంచనాలు వస్తూ ఉన్నాయి. కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఊపొచ్చే పరిస్థితి కనపడతా ఉంది. నిన్న వచ్చిన సర్వే రిపోర్ట్స్ అని చూసుకుంటే కొంత అనుమానం వ్యక్తమైంది. ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందా, మేబీ 2-3% అన్నా కూడా కాంగ్రెస్ గెలుస్తుందేమో అనుమానాలు చాలా ఎక్కువ క్రియేట్ అయినాయి. కాంగ్రెసే గెలవబోతుందనే అనుమానాలు ఎక్కువ క్రియేట్ అయినాయి. ఈ తరుణంలో ఇప్పుడు 8%తో బీఆర్ఎస్ గెలవబోతుంది అనేది కేకే చెప్తున్నమాట. మరి ఇప్పుడు ఏదేమైనా కానీ ఎంత తేడా ఉన్నా కూడా నాకున్న ఆలోచన ప్రకారం మరి ఓటింగ్ పోలింగ్ అనేది ఏదైతే 6 గంటల నుంచి 7 గంటల వరకు జరిగిందో అక్కడ డెసిజింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బేసిక్గా అప్పుడే ఇంకా ఎక్కువ శాతం అల్లర్లు రేగిన పరిస్థితి, బీఆర్ఎస్ ముఖ్య నాయకుల్ని అరెస్టులు చేసిన పరిస్థితి, నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర చాలా గందరగోళం, బీఆర్ఎస్ అభ్యర్థి వెళ్ళి అక్కడ బైఠాయించి గొడవ చేసిన పరిస్థితి. మరి ఈ క్రమంలో కొంత 6-7% ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా అవకతవకలయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ అల్లర్లు క్రియేట్ చేసి అటు కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ అనేది పక్కన పెడితే ఓట్ రిగ్గింగ్ అనేది 6-7%, 7 గంటల మధ్యలో 6-7 గంటల మధ్యలో ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ స్కోప్ ఉంది. అంటే మార్నింగ్ నుంచి జరిగిన రిగ్గింగ్ కంటే 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో జరిగిన రిగ్గింగ్ ఎక్కువ శాతం ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి అట్లా ఒకవేళ రిగ్గింగ్ జరిగితే మరి కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. లేదు అక్కడ నిజంగా ఓపెన్గా చాలా ప్రతిష్టాత్మకంగా ఆ పోలింగ్ బూతులు ఎక్కడా కూడా తప్పిదాలు జరగకుండా కనుక ఎన్నిక జరిగి ఉంటే మేబీ అటో ఇటో బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉండొచ్చు అనేది మా అంచనా. చూద్దాం మరి ఎట్లా ఉండబోతా ఉంది ఈ రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. కేకే సర్వేస్ అయితే సో ఇప్పటికైతే వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ గెలవబోతుంది, అది కూడా 8% మెజారిటీతో గెలవబోతుంది అనేది కేకే సర్వేస్ ఇస్తున్న ఎగ్జిట్ పోల్. చూద్దాం ఇది ఎట్లా ఉండబోతా ఉంది. ఏదైతే ఫైనల్ రిజల్ట్కి సంబంధించి ఈ నెల 14వ తారీఖుగా ఫైనల్ రిజల్ట్ బయటకు రాబోతా ఉంది. ఖచ్చితంగా మధ్యాహ్నానికి 14వ తారీఖు మధ్యాహ్నానికి రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. చూద్దాం ఎట్లా ఉండబోతుంది అనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.